అదే గ్రామాల్లో ఈ ఇన్స్టిట్యూట్స్ పెడితే సక్సెస్ అవుతాయా? ఉండేది 2,000 మంది 5,000 మంది. ఆ ఇన్స్టిట్యూట్ పెట్టాలంటే క్యాట్ ఇన్స్టిట్యూట్ ఉంది. క్యాట్ ఇన్స్టిట్యూట్ అదే చిన్న గ్రామంలో పెడితే సక్సెస్ కాదు, ఫెయిల్ అయిపోతుంది. అది మనకి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది, వాడు నడపలేడు కూడా ప్రాపర్గా. యాక్చువల్గా ఆ ఇన్స్టిట్యూటే లాస్ అయిపోతుంది అక్కడ. అందుకనే సిటీస్లో ఎట్లా అంటే మనకు నడిపేవానికి బాగుంటుంది, ప్లస్ ఇంకా మనం కూడా ఎన్విరాన్మెంట్ ఇక్కడ ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటాం, పోటీతత్వం మీకు పెరుగుతుంది ఇక్కడ సిటీలలో. అలా చాలామంది ఎట్లా అంటే మెయిన్ జాబ్స్ కోసం, ఎడ్యుకేషన్ కోసం ఎక్కువగా గ్రామాల నుంచి సిటీకి వచ్చేస్తున్నారు. బతకడానికి కోసం రకరకాల బిజినెస్ చేసుకోవడం, లేకపోతే రియల్ ఎస్టేట్, లేకపోతే రకరకాలుగా అలా జీవించడానికి వచ్చేస్తున్నారు, వలస వచ్చేస్తున్నారు, గ్రామాల నుంచి సిటీకి వచ్చేస్తున్నారు. ఎగ్జాంపుల్ నేను మా ఊళ్ళో పల్లెటూరులో ఉంటే అసలు నాకు తెలిసేదే కాదు, ఇలా ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ట్రైనింగ్ ఇస్తారు, నాకు ఏం తెలిసేదే కాదు. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత బాయిల కప్పలాగా అసలు ఊళ్ళో ఉంటే ఏం తెలియదు. మనం ఉద్యోగం పోతుంది, నీకు తెలిసిందే ఎక్కువ అనుకుంటాను. బయటకు వస్తే అరే ప్రపంచం ఇంత ఉందా, మనకు తెలియదు ఇంకా చాలా ఉంది, మనం ఎంతో నేర్చుకోవాలి. మనం అసలు ఈ రవ్వంతా కాదు, మనం ఈ ప్రపంచంలో మనం నేర్చుకొని మనం కూడా షైన్ కావాలని చెప్పేసి ఒక రకమైన తపన వస్తుంది. ఈ సిటీలో జనాలను చూస్తుంటే అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఒక రకమైన జీవనంలో పెరిగి మనం కష్టపడతాం.